హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 62 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మీలో ఎవరన్నా మొదటగా కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అనగా అన్ని ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి లింక్స్ అనగా ఇప్పటి వరకు కూడా అయినటువంటి అన్ని వీడియోస్, అలాగే అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి థియరీ రూల్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి, గమనించగలరు. సో మీరు ఎవరైనా సరే ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే కోర్ట్సు, పార్లమెంటు, అసెంబ్లీ, లోయరు, హై స్పీడు, ఏదైతే SBTET సంబంధించింది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704555002కి మెసేజ్ చేయగలరు. సో పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాము. అలాగే అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి లింక్స్ PDFs రూపంలో కూడా మీకు అందిస్తాము. కావాల్సిన వాళ్ళు మన గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 62 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. ఓకే, రెడీ, స్టార్ట్. ప్రపోజిషన్, ప్రపోజిషన్స్, ప్రెసిషన్, ప్రాసెషన్, processions, disposition, indisposition, acquisition, acquisitions, vexation, mission, missions, missionary, commission, commissions, commissionerate, exception, exceptional, discretion, discretionary, affection, affectionate. స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నెంబర్ 62 ఏదైతే పేజ్ నెంబర్ 75లో ఉందో ఆ స్క్రిప్ట్తో ఒకసారి సరి చూసుకోండి. అలాగే ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని రూల్స్ అలాగే గ్రామ్ లాగ్స్ కూడా మీరు తరోగా ప్రిపేర్ అవ్వాలి. అలా అయినప్పుడే ఈ లాంగ్వేజ్ త్వరితగతిన మీకు వచ్చేస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే మనము 5వ నెంబర్ ఎక్సర్సైజ్ నుంచి కూడా డిక్టేషన్ అనేది స్టార్ట్ చేసాము. ఇది ఎంతో మీకు ఉపయోగంగా ఉంటుంది. సో మొదటగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు 5th ఎక్సర్సైజ్ నుంచి కూడా డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయండి. అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసి వస్తే మీరు ఈజీగా స్పీడ్ కూడా అందుకునేటువంటి అవకాశం ఉంది. అది మీకు తర్వాత చాలా బెనిఫిట్ చేస్తుంది. అంటే సిలబస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ స్పీడ్తో రాయడానికి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి తొందరగా స్పీడ్ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏదైతే మీరు ఈ తప్పులు ఏదైనా ఓవెల్ పొజిషన్ కానీ లేకపోతే లైట్ థిక్ ఇంప్రెషన్ కానీ అలా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఫస్ట్ చూసుకోండి. తర్వాత ఈ సెకండ్ టైం డిక్టేషన్ అనేది రాయడానికి ప్రయత్నం చేయండి. సో సెకండ్ టైం డిక్టేషన్ కూడా చెప్తున్నాను. ఓకే, రెడీగా ఉండండి, స్టార్ట్. ప్రపోజిషన్, ప్రపోజిషన్స్, ప్రెసిషన్, ప్రొసెషన్, ప్రొసెషన్స్, disposition, indisposition, acquisition, acquisitions, vexation, mission, missions, missionary, commission, commissions, commissionerate, exception, exceptional, discretion, discretionary, affection, affectionate. స్టాప్. చూడండి స్టూడెంట్స్, మరలా ఒకసారి మీరు రాసినటువంటి స్క్రిప్ట్ని పేజ్ నెంబర్ 75లో ఉన్నటువంటి స్క్రిప్ట్తో ఒకసారి సరి చూసుకోండి. సో మనము ఇప్పటివరకు కూడా ఈ షన్హుక్ చాప్టర్ దగ్గరికి వచ్చేసాము. సో థియరీకి సంబంధించి అయితే మనకి ఇప్పటివరకు మొత్తం థియరీ పార్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. మనం ఈ డిక్టేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నాము, అంటే రివిజన్ కింద.
సో ఈ రివిజన్ అయిపోయిన తర్వాత మామూలుగా 60, 80 అలాగే మన స్పీడ్కి సంబంధించినటువంటి డిక్టేషన్స్ అనేది మరిన్ని అందిస్తాము. అలాగే కొత్త టాపిక్స్ మీకు ఎక్కడ దొరికినటువంటి మ్యాటర్ అనేది మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ డిక్టేషన్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా చేస్తుంటేనే మీకు లాంగ్వేజ్ త్వరగా వస్తుంది. అలాగే మీరు ఫస్ట్ సింబల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత స్పెల్లింగ్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి స్పెల్లింగ్స్ మనకి చాలా వాల్యుబుల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దాని తర్వాత కనుక మీకు టైం ఉన్నట్లయితే మీకు రాని వర్డ్స్ మీనింగ్ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఏదైతే మనం థర్డ్ టైం డిక్టేషన్ అనేది కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో రెడీగా ఉండండి. స్టార్ట్. ప్రపోజిషన్, ప్రపోజిషన్స్, ప్రెసిషన్, ప్రొసెషన్, ప్రొసెషన్స్, డిస్పోజిషన్, ఇండిస్పోజిషన్, ఎక్విజేషన్, ఎక్విజేషన్స్, వెక్సేషన్, మిషన్, మిషన్స్, మిషనరీ, కమిషన్, కమిషన్స్, కమిషనర్, ఎక్సెప్షన్, ఎక్సెప్షనల్, డిస్క్రెషన్, డిస్క్రెషనరీ, అఫెక్షన్, అఫెక్షనేట్. స్టాప్. చూడండి స్టూడెంట్స్, మరలా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి స్క్రిప్ట్ చూసుకోండి. అలాగే రూల్స్ కూడా ఒకసారి తరోగా చూసుకోండి. చాప్టర్ అయిపోయే లోపల మీకు ఈ రూల్స్ కూడా మళ్ళీ ఒకసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి. ప్రతి గ్రామర్ లాగ్స్ కూడా మీరు 10 టైమ్స్ రాస్తేనే మీకు గుర్తుంటుంది. మనం ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. గ్రామర్ లాగ్స్ సంబంధించినటువంటి సపరేట్ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోస్లో మీకు గ్రామర్ లాగ్స్ ఎలా రాయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలనే దాని గురించి కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎవరైనా డౌట్స్ ఉన్నవాళ్ళు మన వీడియోస్లో గ్రామర్ లాగ్స్ వీడియోస్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రెడీగా ఉండండి. స్టార్ట్. ప్రపోజిషన్, ప్రపోజిషన్స్, ప్రెసిషన్, ప్రొసెషన్, ప్రొసెషన్స్, disposition, indisposition, acquisition, acquisitions, vexation, mission, missions, missionary, commission, commissions, commissioner, exception, exceptional, discretion, discretionary, affection, affectionate. స్టాప్. చూడండి స్టూడెంట్స్, మరలా ఒకసారి ఇంకొద్దిగా స్పీడ్తో అనేది మీకు చెప్పబోతున్నాను. సో ఈ స్పీడ్ అనేది మనం లాస్ట్ టైం స్పీడ్ అనేది కొద్దిగా ఎక్కువ స్పీడ్గా చెప్పుకుందాము. సో మీరు ఈ స్పీడ్ రీచ్ అయ్యేంత వరకు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు స్పీడ్ త్వరగా వచ్చేస్తుంది. అలాగే కొత్త వర్డ్స్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్గా మరింత స్పీడ్తో ఈ డిక్టేషన్ అనేది చెప్పబోతూ ఉన్నాను. రెడీగా ఉండండి. స్టార్ట్. ప్రపోజిషన్, ప్రపోజిషన్స్, ప్రెసిషన్, ప్రాసెషన్, ప్రాసెషన్స్, డిస్పోజిషన్, ఇండిస్పోజిషన్, అక్యూజేషన్, అక్యూజేషన్స్, వెక్సేషన్, మిషన్, మిషన్స్, మిషనరీ, కమిషన్, కమిషన్స్,
కమిషనర్, ఎక్సెప్షన్, ఎక్సెప్షనల్, డిస్కషన్, డిస్క్రిషనరీ, అఫెక్షన్, అఫెక్షనేట్, స్టాప్. చూడండి, కొద్దిగా స్పీడ్తో అనేది చెప్పడం జరిగింది. సో మనం నెక్స్ట్ వీడియోలో 63 సంబంధించినటువంటి ఈ ఏదైతే ప్యాసేజ్ ఉందో ఆ ప్యాసేజ్ గురించి డిస్కస్ చేద్దాము. అలాగే ఈ చాప్టర్లో ఉన్నటువంటి గ్రామ్ లాక్స్ 7 దాకా ఉన్నాయి. ఆ వాటిని కూడా మీరు 10 టైమ్స్ పైన ప్రిపేర్ అవ్వండి. అలాగే రాస్తే 10 టైమ్స్ ద్వారా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ ప్యాసేజ్లో కూడా వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి గ్రామ్ లాక్స్, ఫ్రేజెస్, థియరీ రూల్స్ అనేది మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. కాబట్టి మీరు వాటిని తరోగా ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది. సో మనం ఇప్పటివరకు కూడా ఎక్సర్సైజ్ 62 వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేసుకుందాము త్వరలో. సో మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోస్ సంబంధించిన లింక్స్ మీకు పీడిఎఫ్ కనుక కావాల్సినట్లయితే మన గ్రూప్, వాట్సాప్ గ్రూప్ మెసేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఈ షార్ట్ హ్యాండ్ కనుక నేర్చుకోదలిచినట్లయితే వాళ్ళకి మన గ్రూప్ నెంబర్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి. సో మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మనకి ఈ షార్ట్ హ్యాండ్ సంబంధించి కాంపిటేటివ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది మనం ఈజీగా ఈ జాబ్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం జనరల్గా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నా కూడా మనకి ఎటువంటి ఉద్యోగం కూడా రాదు. మనం చిన్న చిన్న టెక్నికల్ కోర్సెస్ నేర్చుకున్నందువల్ల మన లైఫ్ టర్న్ తిరిగి మంచి జాబ్ అనేది సంపాదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ అవకాశాన్ని మీరంతా వినియోగించుకోండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే మీరే నేర్చుకోదలిచినా సరే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.